వాళ్ళ మనుషుల్ని మనం అప్పగించే వరకు ఖచ్చితంగా ఏమీ చేయడు. కానీ సార్, ఎంతసేపు ఇలా ఆయన అక్కడ ప్రమాదంలో ఉంటే మనం ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంటాం. ఇంకాసేపు వెయిట్ చేసి చూద్దాం. అమర్ ఖచ్చితంగా మనకి ఏదో ఒక సిగ్నల్ ఇస్తాడు. మిస్సమ్మ, వాళ్ళు మా ఆయన్ని చంపేయబోతున్నారు. బాంబు పెట్టారు మిస్సమ్మ. రాథోడ్, నువ్వైనా బంగ్లా దగ్గరికి వెళ్ళు. రౌడీలు పిల్లల్ని వెనక నుంచి తీసుకెళ్లిపోతున్నారు. ఆయన్ని చంపడానికి బాంబు పెట్టారు. అయ్యో మిస్సమ్మ, ఆయనకి ఎక్కువ టైం లేదు. 10 నిమిషాల్లో కానీ వెళ్ళకపోతే బాంబు పేలిపోతుంది మిస్సమ్మ. మిస్సమ్మ, నేను చెప్పేది విను. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత పని చేస్తున్నావు? నన్ను చంపేశావు కదా, నీ కోరిక ఇంకా తీరలేదా? నా పిల్లలని ప్రమాదంలో పెట్టావు. మా ఆయన ప్రాణాలను తీయాలని చూస్తున్నావు. ఎందుకు? నా మాట మిస్సమ్మని చేరేలా చూడు. నా బాధ మిస్సమ్మకి అర్థమయ్యేలా చూడు ప్లీజ్. మిస్సమ్మ, మిస్సమ్మ, మిస్సమ్మ. అక్క, అక్క, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అమావాస్య గడియలు అయిపోయాయి. థ్యాంక్స్ దేవుడా. అక్క, ఏమైందక్క? మిస్సమ్మ, రౌడీలు పిల్లల్ని తీసుకుని బంగ్లా వెనక నుంచి వెళ్ళిపోతున్నారు. అక్క, మీకెలా తెలుసు? అక్కడైనా ప్రమాదంలో ఉన్నారు. నువ్వు గాని ఇప్పుడు వెళ్ళకుంటే ఆయన చనిపోతారు. ఏంటక్క మీరు చెప్తుంది? ఇదంతా మీకెలా తెలుసు? ఇదంతా మాట్లాడుకోవడానికి టైం లేదు మిస్సమ్మ. త్వరగా వెళ్ళాలి, త్వరగా. సార్, వాళ్ళ పిల్లల్ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఫారెస్ట్ లోకి వెళ్తున్నారంట. ఇన్స్పెక్టర్, మనం ఫారెస్ట్ వైపు వెళ్దాం. పదండి. సార్, మిస్సమ్మ, కట్లెప్పు తీయద్దు. బాంబు పేలిపోయే అవకాశం ఉంది. ఏమండి, ఈ బాంబుని ఎలా డిఫ్యూజ్ చేయాలండి? రాథోడ్, ఏ వైర్స్ కనిపిస్తున్నాయి? సార్, చాలా వైర్లు ఉన్నాయి సార్. కన్ఫ్యూజ్ గా ఉంది. ఇప్పుడు ఎలా? మిస్సమ్మ, సరిగ్గా చూడు. ఏ వైర్స్ కనిపిస్తున్నాయి? ఒక రెడ్ వైర్ ఉంది, ఒక బ్లాక్ వైర్ ఉంది, ఒక బ్లూ, ఒక యెల్లో వైర్ ఉంది. మిస్సమ్మ, అక్కడున్న బ్లాక్ వైర్ ని చాలా జాగ్రత్తగా తీ. రాథోడ్, చూసుకో. రాథోడ్, త్వరగా. ఆగండ్రా. ఇంకా బాంబు పేలేదు అంటే అమరేంద్ర తన తెలివితేటలను ఉపయోగించి ఆ బాంబుని డిస్మాంటిల్ చేసి ఉంటాడు. ఈ రోజు అమరేంద్రని మనం వదలకూడదు. ఏం చేసైనా సరే వాడిని లేపేయాలి. రేయ్, అందరం గుంపుగా ఉంటే వాళ్ళని మనం కన్ఫ్యూజ్ చేయలేం. కాబట్టి 4 భాగాలుగా విడిపోతాం. 4 దిక్కులుగా వెళ్ళిపోతాం. సరేనా? సరే అన్నా. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పదండి, పదండి, రండి. అమర్, కనిపించారా? లేదు సార్. సార్, నా థాటే గనక నిజమైతే వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ గా అయితే వెళ్ళుండరు. మనం కూడా గ్రూప్స్ గా డివైడ్ అయ్యి వెతుకుదాం. ఓకే, కమాన్, డివైడ్. మూవ్. పారిపోవడానికి ట్రై చేస్తారా? మర్యాదగా గన్స్ పడేయండి. మీరు కింద పడేయండి, లేదంటే పిల్లల్ని కాల్ చేస్తాం. ఏయ్, నో. ఎవరు? హే, వదులు, వదులు. మిస్సమ్మ, మిస్సమ్మ, ఆగు. అంజు, అంజు, రా. మిస్సమ్మ, మిస్సమ్మ, అంజు, మిస్సమ్మ, అంజు, 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 మిస్సమ్మ, అంజు, లేమ్మా, అంజు. మిస్సమ్మ, పోలి, మిస్సమ్మ, జాగ్రత్త. అంజు, అంజు, నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? మిస్సమ్మ, మిస్సమ్మ, ఆము. అంజు, పద. ఏయ్, ఆగు. డాడీ, దొరికావు నాకు, దొరికావు నాకు. ఈ రోజు నీ ప్రాణం తీస్తా. పిల్లలు ఏం పర్లేదు. అమరేంద్రం, డాక్టర్, 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 ఏమైంది? బుల్లెట్ తగిలింది డాక్టర్. కమాన్, ఫాస్ట్. మేడం, మీరు లోపలికి రాకూడదు, ఇక్కడే ఉండండి. ఏమైంది గుప్తా గారు? జరగండి, నేను వెళ్ళి ఆయన్ని చూడాలి. నా పిల్లలు భయపడుతున్నారు, నేను మాట్లాడాలి. నీవు అచ్చటకు వెళ్ళుటకు వీలు లేదు బాలిక. ఎందుకు? అచ్చట ఉన్న బాలిక నిన్ను చూచిన వెంటనే పలకరించును. మామూలను మాయ చేసి నీ కుటుంబమును కాపాడుకొనుటకు వెళ్ళితివి గాని ఇప్పుడు వెళ్ళి నీవు వారిని మాయ చేయలేవు. కానీ నా
పిల్లలు. నీ మాట వారిని చేరదు, నీ ఉనికి వారికి హాయినివ్వదు. అచట ఉన్న ఏ బాధ నీవు తీర్చలేవు.